గురక అనేది చాలామంది చూస్తుంటాము, గురక పెడుతూ ఉంటారు. ప్రతి పేషెంట్ గురక పెట్టే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుందని కాదు. స్లీప్ యాప్నియా అంటే గురక పెట్టే వాళ్ళలో ఎవరికైతే చోకీ బ్రీతింగ్ అంటే సడన్గా మధ్యరాత్రిలో ఎవరికైతే బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యి సడన్గా మెలకు వస్తుందో అలా కొంతమందిలోనే రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే ఎవరికైతే ఆ టెండెన్సీ ఉంటుందో, ఎస్పెషల్లీ ఒబెసిటీ, షార్ట్ నెక్ ఉండే వాళ్ళలో ఏమవుతుంది, మనము నిద్రపోయినప్పుడు ఈ మజిల్స్, రెస్పిరేటరీ మజిల్స్ అంటాం, ఈ రెస్పిరేటరీ మజిల్స్ జనరల్గా రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అయినప్పుడు ఆ పేటెన్సీ అనేది మెయింటైన్ చేస్తేనే మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకోగలం. సో ఎవరికైతే ఈ స్లీప్ యాప్నియా టెండెన్సీ ఉంటుందో ఈ మజిల్స్లో ఫ్యాట్ చేరిపోయి దే లూజ్ దెర్ టోన్, అంటే అవి స్టిఫ్గా ఉండవు. సో అవి కొలాప్స్ అవుతాయి. ఎస్పెషల్లీ టంగ్ కానీ ఫ్యారింజల్ మజిల్స్ కానీ కొలాప్స్ అవుతాయి. అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మెయిన్గా నోటి ద్వారా గాలి తీసుకోవడానికి ట్రై చేస్తుంది పడుకున్నప్పుడు. అప్పుడు మనకు ఆ సౌండ్ అనేది వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ కొలాప్స్ ఎక్కువ అయినప్పుడు సడన్గా బ్రీత్ అనేది మన లంగ్స్కి చేరదనమాట, ఆక్సిజన్ అనేది. అప్పుడు సడన్గా వాళ్ళకు బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోయి సడన్గా మెలకు వచ్చేస్తుంది. సో దగ్గుతో, ఆయాసంతో వాళ్ళు లేస్తారు. సో ఇలా లేవడం అనేది ఒకేసారి జరగకపోవచ్చు. మేబీ ఓరే పీరియడ్ ఆఫ్ టైం కొన్నిసార్లు సమ్ పేషెంట్స్ స్లీప్ స్టడీ చేసినప్పుడు కొన్ని వందల సార్లు ఇలాంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది తెలియకుండా. అండ్ ఇది కంటిన్యూస్గా ఎక్కువైనప్పుడు, సివియర్ స్లీప్ యాప్నియా అయినప్పుడు వాళ్ళకు నైట్ నిద్ర లేకపోవడం వల్ల మార్నింగ్ డే అంతా కూరుకుతూ ఉంటారు, స్లీప్ ఎక్కడ పడితే అక్కడ పడుకొని ఉంటారు అండ్ ఇన్యాక్టివ్గా ఉంటారు. సో కొన్నిసార్లు వి సీ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ దిస్ ప్రాబ్లమ్, సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడము అండ్ వర్క్లో నిద్రపోవడం, వర్క్ ఇన్ఎఫిషియన్సీ జరుగుతుంది. సో బట్ అది సోషల్ అండ్ ఫైనాన్షియల్గా దెబ్బతీస్తుంది. బట్ మెయిన్గా హార్ట్ పైన ఎలా దెబ్బతీయవచ్చు, ఎప్పుడైతే బాడీకి ఆక్సిజన్ అందదో హార్ట్ హ్యాస్ టు పంప్ వెరీ ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్లీ, ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఆక్సిజన్ అందనప్పుడు బాడీకి. సో హార్ట్ మీద లోడ్ పడుతుంది. దాంతోపాటు వాట్ యూ కాల్ సింపథెటిక్ యాక్టివిటీ, నిద్ర లేనప్పుడు బాడీ బాగా ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్, సింపథెటిక్ యాక్టివిటీ పెరగడం వల్ల బీపీ పెరుగుతుంది. దాంతోపాటు దే కెన్ హ్యావ్ అరిథమియాస్, అంటే ఏట్రల్ ఫిబ్రిలేషన్స్ అనే ఒక ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ రావచ్చు గుండెకి. సో దానివల్ల కూడా హార్ట్ అనేది వీక్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే ఈ థింగ్స్ అన్నీ కలుస్తాయో, స్ట్రెస్, స్లీప్ యాప్నియా విత్ ఈ హై బీపీ అండ్ ఒబేసిటీ అండ్ స్లీప్ యాప్ ఇవన్నీ కలిసినప్పుడు ఏదో ఒక రోజు దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్, అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ జరిగిపోతుంది. సో ఏదో ఒక రోజు అది రప్చర్ అయినప్పుడు దే మే ల్యాండ్ ఇన్ హార్ట్ అటాక్.